పద్మశాలీలు ఐక్యంగా ఉంటే రాజకీయాలలో రాణించవచ్చని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల బీకే స్టార్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేపట్టారు. 10వ తరగతిలో 550 మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం. రాజకీయాలలో రాణించేందుకు పద్మశాలీలు ఐక్యంగా కృషి చేయాలని, అలాగే పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహక చర్యలు చేపట్టారు. అప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన రైతునాగా చూస్తుండే మళ్ళీ తదుపరి 5 సంవత్సరాలు 2006లో సర్పంచ్గా ఎన్నిక ఆ తదుపరి 2017లో ఇప్పుడు జిల్లా కమిటీ చేసినట్టుంది మన పద్మశాలి సంఘం ఏర్పడలేదు. అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా పెద్దపల్లి డివిజన్ చేయడం జరిగింది. తద్వారా ఏమైంది కదంటే జిల్లాలుగా ఏర్పడడం జరిగింది. 4 జిల్లాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్దపల్లి మరియు అదేవిధంగా సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్. అప్పుడు అన్ని 3 జిల్లాలకు పక్కకు పెట్టి పెద్దపల్లి జిల్లా లోపల నేను ఏదైతే ఉపాధ్యక్షునిగా ఉన్నానో అప్పుడే అర్జెంటుగా ఏంటంటే పెద్దపల్లి మన కంచరబాయి దగ్గర మీటింగ్ మన పద్మశాలి కుల బాంధవులందరితోటి మీటింగు చేయడం జరిగింది. చేసి ఆ రోజు మన ఏదైతే మన పెద్దపల్లి జిల్లా నుంచి 2 నిమిషాలు అయిపోద్ది. ఇప్పుడు అన్నయ్య గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు చేసినటువంటి సేవలను గుర్తెరిగి నేను ఆ రోజు పెద్దపల్లి వాస్తవ్యులందరూ కూడా నన్నే ప్రెసిడెంట్గా ఉండుమంటే నాకు అద్దు వేముల రామూర్తి గారిని పెడదామని 1 సంవత్సరం కొరకని చెప్పి పెట్టడం జరిగింది. అది సంవత్సరం కొరకు అడాక్ కమిటీ అని చెప్పి పెట్టడం జరిగిన తర్వాత వేముల రామూర్తి గారు ఏం చేస్తుండ్రు, ఎలా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతుండ్రు అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రతిసారి కూడా ఆ ఉపాధ్యక్షునిగా పెద్దపల్లి జిల్లాలో ఉంటూ ప్రతిసారి 2-3 సంవత్సరాలు ఏదైతే టర్మ్ అయిపోయిందో అన్న ఎలక్షన్లు పెడదాం ప్రతిసారి ఇదే ముచ్చట చేయడము, తను వినడము, అది చెవులోకి వెళ్ళి విని ఇడిపించుకొని పట్టించుకోవడం పోవడం లేదు. అయితే ఆ మధ్యలో ఏంటంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి రావాల్సిన సభ్యత్వ రుసుము కూడా 1,89,000 1,79,000 రూపాయలు చెక్ రూపకంగా తీసుకొచ్చి జిల్లా సంఘానికి అప్పచెప్పడం జరిగింది. చెక్ రూపకంగా టౌన్కు 100 రూపాయలు అని చెప్పిర్రు. ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వలేదు. ఇదివరకు కూడా ఆ పైసలన్నీ వారి దగ్గరే ఉన్నాయి. మండలానికి ఇవ్వలేదు, జిల్లాకి ఇవ్వలేదు, టౌన్కి ఇవ్వలేదు. ఇది జరిగిన విషయం. 21వ తారీఖు జూన్ అని అన్నాడు. జూలై అయింది, ఆగస్టు అయింది, ఏం సంగతి, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు ఏదైతే అడాక్ కమిటీ ద్వారా కూడా పోయి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మండల అధ్యక్ష కార్యదర్శులు తోటి కూడా ఒకటి లెటర్ తయారు చేసి ఆయన సబ్బన్ రాయమల్ గారి ఆధ్వర్యంలో కూడా వేముల రామూర్తి గారికి ఆయన అందజేయడం జరిగింది. 1 నెల రోజుల లోపల ఎలక్షన్ నిర్వహిస్తానని మాటిచ్చిండు. అలాంటిది ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలకు వచ్చింది. 10 సంవత్సరాలకు వస్తే పోయిన సంవత్సరం కామర్త మురళి స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిన తర్వాత పెద్దపల్లి జిల్లా నిర్వీర్యం అయిపోతుంది. టౌన్ ఎలక్షన్లు, మండల ఎలక్షన్ లేవు కాబట్టి అని చెప్పి, మన జిల్లా ఎలక్షన్ లేవు కాబట్టి ఇక్కడ ఎలక్షన్లు కావాలని చెప్పి మన ఏదైతే ఆర్కే గార్డెన్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తను రావడం జరిగింది. మేము అంతకుముందు ఆడపు సుధాకర్ నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. కాకపోతే జిల్లా సంఘము ఎలక్షన్లకు జిల్లా సంఘం మనం ఎమ్మెల్యే సాబును విజయరమణారావును పిలిపిస్తే టీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే ఎట్లా పోతావు నువ్వు అని చెప్పి మన కుల బాంధవులే ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్గా ఉండి 2 సార్లు క్యాన్సల్ చేయించిన ప్రోగ్రాములు ఉన్నాయి. అలాంటప్పుడు అట్లయిన దానికి ఏందన్నా విజయన్న గారు, మేము మీ టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకు వస్తున్నామని చెప్పి ఆడపు సుధాకరును నేను ఒక 100 మందితోటి ఆ రోజు ఆర్కే గార్డెన్ లోపల ఓన్లీ కులము సంఘము కొరకని చెప్పి మనము కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. అప్పుడు ఆ రోజు పోయిన తర్వాత తను కూడా అన్న మాకు సంఘానికి జాగా కావాలంటే దాదాపు ఆనాడు 500 మంది 400 నుంచి 500 మంది అటెండ్ అయ్యారు. అందులో 1 ఎకరం జాగా ఇస్తా మీకు పద్మశాలి సంఘానికి అని తను చెప్పడం జరిగింది. అది కూడా విజయరమణారావు మాట ఇచ్చిండు. ఇప్పుడు దాదాపుగా కొంతమంది విని ఉన్నారు ఆ మాటను కూడా. అయితే ఈ ఎలక్షన్లు అనేది ఇటే పోతున్నాయి. ప్రతిసారి మేము ఇక మా అడాక్ కమిటీ ఏర్పడ్డ తర్వాత అడాక్ కమిటీ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే నువ్వు ఎలక్షన్లు పెడతలేవు కాబట్టి స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి అలా అడాక్ కమిటీ వేసాడు. అడాక్ కమిటీ ఎందుకు అంటే ఓన్లీ ఎలక్షన్లు నిర్వహించే వరకు మాత్రమే అడాక్ కమిటీ అనేది ఉంటుంది. ఎలక్షన్ల డేట్ డిక్లేర్ అయిన తర్వాత అడాక్ కమిటీ అనేది ఉన్నది. ఎలక్షన్లు కండక్ట్ అయిన తర్వాత అది వారికి తెలుసో తెలియదు. ఏమనంటే నువ్వు అడాక్ కమిటీ వేసుకున్నావు, నువ్వో సంఘం మాదో సంఘం అని అంటారు. ఎక్కడేం సంఘాలు లేవు, జిల్లాలో ఒకటే సంఘం అని చెప్పి కూడా 10-20 మంది పోయి తన ఇంటికాడ వేముల రామూర్తి ఇంటికాడ కూర్చొని చెప్పడం జరిగింది. అయినా దాని గురించి కూడా ఇంత చలనం అనేది లేదు. ఇంకొక విషయం,
నేను ఈ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడే ఈ పెద్దపల్లి జిల్లాకి ఏదైనా చేయాలి